ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నిన్నైతే ఒక సవాల్ విసిరారు. ఏంటంటే అభివృద్ధి ఎవరు చేశారు, విధ్వంసం ఎవరు చేశారు, రాతి యుగం ఎవరిది, స్వర్ణ యుగం ఎవరిదో చర్చకు నేను సిద్ధం, దమ్ముంటే నువ్వు కూడా నాకు చర్చకు రావాలంటూ మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారా లేదా అని ఒక దాన్ని పక్కన పెడితే నిజంగా మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే సవాల్ విసిరారో దాని పట్ల మీ మొత్తం స్పందన ఏంటి? ఒకటి సవాలు విసరడం అంటే అవును, మరి అవతల వాడు ఏమీ చేయకుండా నేను చేసేసాను అని చెప్పి మాట్లాడుతుంటే రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం పాల్చేసి నేను ఏదో అభివృద్ధి చేశాను, ఏదో సంక్షేమం చేశానని మాట్లాడుతుంటే ఖచ్చితంగా డిస్కషన్స్ అనేటువంటివి జరగాలి. అంటే వీళ్ళకి తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి అంటే ఈ చర్చలు అనేటువంటి పదానికి అర్థం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏ రోజున అది చేయలేదు కదా, ఏ రోజున వాళ్ళు కూర్చొని మాట్లాడలేదు కదా, ఏ రోజున కూడా ఈ అంటే దెర్ ఇస్ నో డిస్కషన్. ఎందుకంటే అక్కడ కూర్చున్నది ఒక నియంత కదా. నేను చెప్పిందే వేదని నేను పట్టిన కుండేలకు మూడే కాళ్ళు అనే రకం కదా అక్కడ కూర్చుంది. సో ఆబ్వియస్గా ఆయన ఏ రోజున కూడా విండు. ఈ చర్చ అనేటువంటి పదానికి వాళ్ళ దగ్గర వాళ్ళ డిక్షనరీలో అది లేదనమాట. కానీ మీరు గమనిస్తే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం, కానీ నిజానికి కూడా ఇప్పుడు యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ వాట్ వి కాల్, అక్కడ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ప్రెసిడెన్షియల్ డిబేట్స్ నడుస్తాయండి. ప్రజల మధ్యన కూర్చొని ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఒక రకంగా వాళ్ళ కంటెన్షన్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి మా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, మేము ఏం బెనిఫిట్గా చేయగలము, ఏం మంచి చేయగలము, ఏం చేసాము, ఏం చేయగలము, ఇవన్నీ చెప్తారు, ప్రజల సమక్షంలో చెప్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అడిగారు కదా. ఇంకొకటి మేమేమంటున్నాము, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలన, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన, మేము సిద్ధం, చర్చలకు మేము సిద్ధం. మీలాగా యుద్ధానికి కాదు మేము సిద్ధం అనేది, చర్చలకు సిద్ధం అంటున్నాం. యుద్ధానికి కాదని ఎందుకన్నాను అని అంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో యుద్ధాలు కాదండి ఉండాల్సినవి, చర్చలు ఉండాలి, నెగోసియేషన్స్ ఉండాలి, మాట్లాడాలి. మనం ప్రజలతోటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడాలి. ఇవాళ ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఆ సభల్లో నిలబడి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. నిజంగా స్క్రిప్ట్ ఇచ్చినోడు ఎవడో కూడా కరెక్ట్గా స్క్రిప్ట్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదండి. డోంట్ టేక్ మీ రాంగ్, కానీ నిన్న అంత మంచి వెలుతురు నాకు తెలిసి మధ్యాహ్నం పూట అనుకుంటా ఆల్మోస్ట్గా 4-5 అయిందేమో. ఆ టైంలో టార్చీలు వేయండి అని ఈయన అడగడం ఏంటి, వాళ్ళు టార్చీలు మేము చూపిస్తున్నాం అని చూపించడం ఏంటి? ఆ స్క్రిప్ట్ రాసినోడు పిచ్చోడు కాకపోతే నాకు తెలిసి రాత్రి కోసం రాస్తుంటాడు ఆ స్క్రిప్ట్. వేరే సభల్లో ఎక్కడన్నా యూజ్ చేయాల్సింది తీసుకొచ్చి ఇక్కడ వాడేసి ఉంటాడు. ఆ మాత్రం కూడా అవగాహన లేదా జగన్మోహన్ రెడ్డికి? ఇంత కాపీ క్యాట్సా వీళ్ళు? అంటే ఇంత ఫ్రస్ట్రేషన్, నేను వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా లేదా అనేటువంటిది అర్థం కావట్లే మనకి. ఇందుకు కాదు తుగ్లక్ అనేది, ఇందుకే కదా మనం అనేది. ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. నిన్న అక్కడ నిలబడి ఏం మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారి పేరు వింటే ఏం గుర్తొస్తుంది, ఏమీ గుర్తుకు రాదు, రైతులకు ఏం గుర్తుకు రాదు, మహిళలకు ఏం గుర్తుకు రాదు అంటున్నాడు. నిజంగా కూడా బుర్ర పనిచేస్తుందో లేదో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అభివృద్ధి గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన కట్టినటువంటి ప్రతి ఒక్క కట్టడం మనకు గుర్తొస్తుంది. నీ పేరు చెప్తే నాయన కేవలం ఆ కూల్చేసిన ప్రజావేదికో లేకపోతే గొడ్డల పోటో లేకపోతే కోడికత్తో ఇవి కదా గుర్తొచ్చేది. నువ్వు కట్టింది ఒకటి చెప్పు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే పోలవరం గుర్తొస్తుంది, అమరావతి గుర్తొస్తుంది, అవునా? మరి నీ పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది చెప్పు? పట్టిసీమ గుర్తొస్తుంది మా పేరు చెప్తే. నీ పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? రైతులకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడాడు నిన్న. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని పెట్టినటువంటి ఘనత నీకు చెందుతుంది కదా జగన్మోహన్ రెడ్డి అంటున్నాను. అదే మా పాలనలో ఏ రకంగా ఉన్నాడు రైతన్న? డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అంటే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ రైతుల్ని ఆదుకుంటూ, అటు రైతు సంబంధించిన రుణమాఫీలు కావచ్చు అన్నీ చేసుకుంటూ రైతన్నలకి అండదండగా నిలబడ్డటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మీరు ఇవాళ ఏం చేశారు? రైతులను ఎత్తున రుణభారాన్ని విపరీతంగా పెంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి మన రాష్ట్రంలోనే అది ఎక్కువ. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకోటి చెప్పనా మీకు, అసలు నిజంగా నాకైతే కోపం వచ్చింది, టీచర్గానే కోపం వచ్చింది. ఆ తెలుగు తగలయ్యి అదేం తెలుగు అండి? కనీసం తెలుగులో కూడా మాట్లాడారు. ఇంగ్లీష్ దేవుడారు కాదు, ఏదో సమ్మిట్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే బెబెబె అన్నాడు. అలా పోనీ అది వదిలేయండి, ఇట్స్ లెంతీ క్వశ్చన్ అని అన్నాడు. పోనీ అది వదిలేయండి, ఇంగ్లీష్ వదిలేయండి, కనీసం తెలుగన్నా. ఎందుకంటున్నానంటే అసలు నా అక్క చెల్లెమ్మలు అంటాడు. సరే నా అక్క చెల్లెమ్మలకు నువ్వేం చేసావురా నాయన అని అంటే వాళ్ళని ఎత్తిని వాళ్ళ పెద్ద గుదిబండలాగా తయారవ్వలా ఈ జగన్మోహన్ రెడ్డి?
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, కరెంటు ఛార్జీలు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, చెత్త మీద పన్ను, దొరికిన దేని మీదైనా పన్నే. అసలు ప్రజలకి వాళ్ళ రోజున ఏ విధంగా వాళ్ళ జీవనాల్ని మనం కొనసాగించాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఆడబిడ్డలు. అదే మనం కనుక తీసుకుంటే మద్యపానం, అసలు కల్తీ బ్రాండ్లు, నకిలీ బ్రాండ్లు, జే బ్రాండ్స్ వాట్ వి కాల్, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఆడబిడ్డల పుస్తల తాళ్ళు తెంచుతున్నటువంటి వైన నీది కదా జగన్మోహన్ రెడ్డి అని అడగలేమా మేము? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆడపిల్లలకి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చారు ఆడబిడ్డలకి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు ఎక్కడా కూడా వెనకంజలో ఉండకూడదని చెప్పి ఆడపిల్లలకి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ కల్పించారు. ఆడపిల్లల కోసం సైకిళ్ళు ఇచ్చారు. వాళ్ళు స్కూళ్ళకి దూరంగా ఉంటే స్కూళ్ళకి వెళ్లకుండా ఆగిపోతారేమో అని సైకిళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. నువ్వేం చేసావు నాయన? మహిళా విద్య పట్ల నీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? అదే 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 ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం. అవ్వాతాతల విషయానికి వచ్చాడు. అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తుకు రాదు అని అంటున్నాడు. ఎందుకు గుర్తుకు రాదు? నిన్ను చూస్తేనే బాబోయ్ మా నెత్తి మీద ఏంటి మహానుభావుడు శనిలాగా దాపురించాడని అనుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద కొడుకులాగా మమ్మల్ని ఆదుకున్నాడు అనుక్షణం అని చెప్పి అవ్వాతాతలు గుర్తు చేసుకుంటారు. ఒక చిన్న విషయం చెప్తానండి. 16 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి, 10 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి. ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒక్కసారి ఆయన పేరు వినిపిస్తే మనకు ఆలోచనకు వచ్చేటువంటి పనులు ఇవన్నీ మాటలన్నీ ఇవి. నిన్న రాప్తాడులో సభ పెట్టాడు. రాప్తాడులో అక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం గుర్తొస్తుందండి? ఎక్కడైతే సభ పెట్టావో అక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు గారు అంటే కియా పరిశ్రమ గుర్తొస్తుందిరా నాయన. కియా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి నువ్వు అదే రాప్తాడికి ఏం చేసావు చెప్పు? అదే రాయలసీమ ప్రాంతానికి నువ్వేం చేసావు చెప్పంటే ఏం చెప్తాడు చెప్పండి? ఏం గుర్తొస్తుందో చెప్పనా? అదే కియా పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని బెదిరించినటువంటి ఒక ఎంపీ. నీ పాలన అంటే ఇవన్నీ గుర్తొస్తాయి. యాన్సిలరీ యూనిట్స్ అక్కడి నుంచి తరిమేసినటువంటి నీ ఎంపీ. నగ్న సత్యాలు గుర్తొస్తాయి అక్కడ నీ పేరు చెప్తే. ఇది కదా వాస్తవం. వీటన్నిటి గురించి మాట్లాడకుండా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇబ్బంది ఒకటి చెప్పమంటారా? వై నాట్ 175/175 అని చెప్పి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటి అని అంటే కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఎవరెవరికైతే సీట్లు ఇస్తున్నారో, టికెట్లు ఇస్తామని అనుకుంటున్నారో వాళ్ళందరూ పారిపోతున్నారు. నాకు వద్దురా నాయన, నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు, నీ పార్టీ వద్దు, ఏం వద్దని వాళ్ళు పారిపోతున్నారు. ఎక్కడైతే కొంతమంది వాళ్ళని ఇక్కడి నుంచి తీసి అక్కడి నుంచి తీసి ఇంకో చోట పెడుతూ ఉంటే వాళ్ళ అక్కడ లోకల్లో అసమ్మతి, అలానే వాళ్ళల్లోనూ అసమ్మతి. సో ఏ విధంగానూ కూడాను గెలిచేటువంటి పరిస్థితి లేదు. హై పీక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమీ చేయలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సభ మొత్తం అంతేగా. నిన్న అదే సభలో రిపోర్టర్ని చితక్కొట్టేశారు, ఏబిఎన్ రిపోర్టర్. దాని మీద మరి మీ స్పందన ఏంటి? నేను ఇంకో విషయం చెప్తానండి. ఏబిఎన్ రిపోర్టర్ని కొట్టడంతో పాటుగా దానికి అడ్డు పడ్డాడని చెప్పేసి టీవీ5 రిపోర్టర్ని కూడా కొట్టారు అక్కడ, వాళ్ళు చిత్రీకరిస్తున్నారని చెప్పి. అసలు ఇష్యూ ఇంకోటి ఏంటి అని అంటే మీరు గమనించండి, చొక్కాలు మడత పెట్టండి అంటేనే యుద్ధం చేయమని కదా అర్థం, అవునా? మీరు అంటే ఇన్ జనరల్ మనం రెగ్యులర్ భాషలో మనం కనుక తీసుకుంటే చొక్కాలు మడత పెట్టేది దేనికండి? మనం ఒకళ్ళని దాడి చేయడానికి వెళ్ళేటప్పుడుగా చొక్కాలు మడత పెట్టేది. దాడి చేయమని ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడుగా. యథా రాజా తథా ప్రజ, అంతేగా. నువ్వు ఎలా చెప్తావో నీ అనుచరులు అలానే చేస్తారు కదా. అంటే ఇవాళ మనం గమనించండి, నాకు తెలిసి రాష్ట్రం యావత్తులో కూడాను ఎక్కడ చూసినా సరే మీరు దాడులు పరిపాటైపోయాయి. ప్రతిపక్షాల మీద దాడులు, ప్రజల మీద దాడులు, ఎవరు వాళ్ళకి ఎగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, లేకపోతే వాళ్ళకి అనుగుణంగా ఎవరు మాట్లాడకపోతే వాళ్ళ మీద దాడులు. ఇదే కదా మనం చూసాం. నిన్న సభ సాక్షిగా, సిద్ధం సభ సాక్షిగా ఈ మహానుభావుడు అక్కడ నిలబడి మీరు చొక్కాలు మడత పెట్టండి రా నాయన అని అంటున్నప్పుడు ఇలా ఇక్కడ కొట్టారా లేదా? అంటే నువ్వే ప్రోత్సహిస్తున్నట్టు కదా. సో డెఫినెట్గా ఇవాళ మీడియా ప్రతినిధుల మీద జరిగినటువంటి దాడికి కారకులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి కదా మనం. వాళ్ళ ఇమోషన్స్ తోటి ఆడుకొని వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని రెచ్చగొడుతున్నారా లేదా? రెచ్చగొట్టి దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నది మీరు కాదా అంటున్నాను. సో మీరే కదా అక్కడ ప్రైమ్ కల్ప్రిట్ అనేటువంటిది నిజంగా అర్థం చేసుకోవాలి కదా. అండ్ ఇలాంటిది మనం ఇంకా చూస్తామండి ఈ 2 నెలల్లో. మీరు గమనించుకోండి. ఎందుకంటున్నాను అంటే రౌడీయిజం, గూండాయిజం అనేటువంటిది వాళ్ళ పేటెంట్ హక్కు. వాళ్ళు అదే చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి ఇవాల్టి వరకు వాళ్ళు అదే చేస్తున్నారు. ఇంకా పేటరైపోతారు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పాడు కదా, మీరు చొక్కాలు మడత పెట్టి కొట్టేయండి అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇంకేముంటుంది అక్కడ? కాకపోతే దీన్ని ఖచ్చితంగా
పోలీస్ శాఖ వాళ్ళు ఏ రకంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారనేటువంటిది చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవడైతే కొట్టాడో వాడి మొహం అంతా కూడా మనకి ప్రతి ఒక్క ఛానల్లో కనపడింది. సో డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ అనేటువంటిది ఉండాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామనేటువంటి ఒక భరోసా పోలీస్ శాఖ వాళ్ళు కల్పించాలి కదా అంటున్నాను నేను. సో అది వాళ్ళు చేయలేనప్పుడు డెఫినెట్గా ఆ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నట్టుగానే మనం భావించాలి. నిన్న వాస్తవానికి కూడా అక్కడ వాళ్ళు కొడుతున్నప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారండి, వాళ్ళు మ్యూట్ స్పెక్టేటర్స్గా నిలబడ్డారు అక్కడ. దే డిడ్ంట్ ఈవెన్ బాదర్ టు స్టాప్. సో ఇలాంటివన్నీ కూడా నిజంగా అందరం ఖండించాల్సినటువంటి విషయాలు ఇవి. రాజకీయాలు అపార్ట్, ఒక మీడియా ప్రతినిధి మీద దాడి ఏంటండి? మీడియా అంటే మనం ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటాం. నిజాల్ని బయటికి చూపించడమే మీడియా పని. ఎలా దాడి చేస్తారు మీరు? ఎలా చేయనిస్తారు మీరు? ఎందుకు ఆపలేకపోతున్నారు? పోలీసులు అక్కడ ఉండి కూడా ఎందుకు ఆపలేకపోయారు? దీని అంతటికీ కారణం, మళ్ళీ చెప్తున్నా, దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డినే మనం తీసుకోవాలి. ఎందుకనంటే భావోద్వేగాల్ని రెచ్చగొట్టి, మీరు గమనించండి, నిన్న అక్కడ ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సమావేశాలకు కూడా డబ్బులు పెట్టి మనుషులు తెప్పించారనే టాక్ కూడా వచ్చింది. అది వాళ్ళు ఎప్పుడు చేస్తారుగా. ఇంకోటి మీరు గమనించండి, వాళ్ళేమి సెక్లూటెడ్గా అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ పార్లమెంట్ వైజ్ పెట్టట్లేదండి మీటింగ్లు. ఓవరాల్గా అక్కడోటి ఇక్కడోటి, ఈ మూల నోటి ఆ మూల నోటి పెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి కూడా జనాలు అక్కడికి తరలిస్తున్నారు. నిన్న 2500 బస్సులు ఓన్లీ రాయలసీమ ప్రాంతం నుంచి తీసుకున్నారు. మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ గుంటూరు నుంచి జనాల్ని తరలించడం ఏంటండి రాప్తాడు సభకి? ఇది తాళతిక్క పనులు కాకపోతే గుంటూరు నుంచి ఆ జనాలను తరలించేది రాప్తాడుకి. అక్కడ పరిస్థితి తెలుసా అండి, ప్రతి సందులో నుంచి కూడా బస్సులు పెట్టి జనాలు తరలించారు రాప్తాడులో కూడా. ఇప్పుడు నిన్న మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, భావదారిద్ర్యం అన్నాడు. అది భావదారిద్ర్యం కాదురా నాయన, భావదారిద్ర్యం అని అంటూనే అది ఎవరికి ఉంది వాళ్ళ రోజున చెప్పండి? ఇంత భావదారిద్ర్యంతో ఎందుకు నలిగిపోతున్నాడు, సతమతం అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? రాజకీయాల్లో గెలుపోవటములు కామన్. రాజకీయాల్లో మనం ఒకసారి అధికారంలో ఉంటాం, ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం. కానీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం మంచి చేసాం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల మనకి ఏం జవాబుదారీతనం ఉన్నది, ఇది కదా ఆలోచించాల్సింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంత అంటే ఫస్ట్ టైం రాష్ట్రం విభజించబడిన తర్వాత మొదటి సంవత్సరం 2015లో ఎప్పుడైతే దావోస్కి వెళ్ళారో, ఈయనతో పాటు వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ జరిగినటువంటి విషయాన్ని పంచుకున్నారు అందరితో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిటెడ్ లీడర్ అనేటువంటిది ఆ ఒక్క చిన్న విషయంతో వాళ్ళు చెప్పారు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, ఎక్కడైతే వీళ్ళు రిసైడ్ చేస్తున్నారో అక్కడిగా ఆ నైట్ వాళ్ళు స్టే చేసే దగ్గర మంచు తుఫాను పడి వీళ్ళు ఉంటున్నటువంటి హోటల్ రూమ్స్కి సంబంధించినటువంటి వెంటిలేటర్స్ విరిగిపోయాయి అన్నమాట. రాత్రంతా కూడా మంచు తుఫాను, విపరీతమైన మంచు తుఫాను ఉంటే మంచంతా లోపలికి వచ్చి లిటరల్గా కూడా ఎవరు పడుకోలేనటువంటి పరిస్థితి. కొందరైతే బాత్రూమ్లలో తలదాచుకున్నారు దీన్ని దాటికి తట్టుకోలేక. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో తెల్లవారుజామున ఎప్పుడో 1 గంట సేపు కునుకొచ్చింది వీళ్ళకి. పొద్దున్న లేచేవాడికి 8 అయిపోయింది, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి సాయిబాబాయ్ వీఐపీ కదా ఎక్కడున్నారో అని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు చూసినప్పటికి ఈయన వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. అయ్యా నేను సారీ అండి, మేము రాత్రి అసలు అది మంచు తుఫాన్ పడింది, మొత్తం ద వెంటిలేటర్ వాజ్ బ్రోక్, సో మేము నిద్రపోలేదు సార్ అది ఇదండి. అవును, నా రూమ్లో కూడా మంచు తుఫాన్ పడింది, ఎందుకంటే ఆ వెంటిలేటర్ నా రూమ్లో కూడా బ్రేక్ అయింది, నాకు అలాంటి పరిస్థితే ఉంది, కానీ మనం ఇక్కడ ఒక పని మీద వచ్చాం కదా అన్నారు. వీళ్ళు అన్నట్ట, సార్ మరి అలాంటి పరిస్థితుల్లో ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు కదండి, 10 o'clockకి కదా స్టార్ట్ అయ్యేది, 1-2 అవర్స్ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది సార్, ఈ లోపల మనం ఫిక్స్ చేయించేవాళ్ళం కదా అది అని అడిగారు వీళ్ళు, పెద్ద ఆయన కదా అని చెప్పి. ఆయన మాట ఏమన్నారు తెలుసా, ఇక్కడికి మనం వచ్చింది మన డబ్బులతో కాదు, ప్రజాధనంతో వచ్చాము, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని, భరోసా పెట్టుకొని ప్రజలు మనల్ని ఇక్కడికి పంపించారు. నేను ఇదే 1-2 గంటలు అక్కడ హోటల్ రూమ్లో ఉంటే నాకు ఒరిగేదే ఉంటుంది, రెస్ట్ అంటే, అదే నేను ఇక్కడికి వచ్చి మిగతా అందరికన్నా ముందరొచ్చి ఇక్కడ నిలబడితే, ఎందుకనంటే ఒక 10 మంది నా దగ్గరకు వస్తారు, 10 మందిలో ఒక 5 మంది అన్నా ఇంట్రెస్టెడ్గా వింటారు, 5 మందిలో కనీసం 2 మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినా సరే ఒక 300-200 మంది యువతకి నేను ఉద్యోగాలు ఇచ్చిన వాడిని అవుతాం కదా, ఈ భరోసా కదా మనం ప్రజలకు కల్పించాల్సింది అన్నారు. ఇలాంటి కోణాలు చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నో ఉన్నాయండి. అలాంటి జవాబుదారీతనం కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన, నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటే అడుగుతున్నాం, అదే దావోస్కి ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగారు. ఒక మంత్రి గారు ఉన్నారు, అక్కడ చలి ఎక్కువ ఉంటుందండి, ఆ చలిని మేము తట్టుకోలేమండి, అందుకని వెళ్ళలేకపోతున్నామండి అని చెప్పారు. అంటే వాళ్ళకి ప్రజల పట్ల ఏం జవాబుదారీతనం ఉంది, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజా అభివృద్ధి పట్ల ఏం నిబద్ధత ఉంది, మాకేముంది, చంద్రబాబు నాయుడు గారికి ఏముంది, తెలుగుదేశానికి ఏముంది అనేటువంటిది సుస్పష్టం కదా. ఒకటి, ప్రజలు మాత్రం రాబోయే రోజుల్లో చాలా గట్టి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని
అధికారంలోకి తీసుకురాబోతున్నారు. ప్రజాహితమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ మనం 2024లో ఫామ్ చేసుకోబోతున్నాం ఇప్పుడు.